కళ్ళు మనిషి శరీరంలో కళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే మన మెదడుకి చేరే సమాచారం 100% కింద మనం పరిగణిస్తే అందులో 90% కళ్ళ ద్వారానే మనకి సమాచారం వెళ్తుంది. ఏదైనా మనం ఒక వస్తువుని చూసినప్పుడు సైన్స్ ప్రకారం ఒక చెట్టుని చూసినప్పుడు అది మన కళ్ళ మీద రివర్స్లో పడుతుంది. మన రెటీనా మీద రివర్స్లో పడ్డ ఆ బొమ్మని తిరిగి మామూలు పొజిషన్లో మనకి కనపడేటట్టు ఒక క్లారిటీని మనకి కలిగించేది మన మెదడు. అంటే ఒక విషయాన్ని మీరు ఇలా చూసినప్పుడు, ఒక చిన్న బిల్డింగ్ని మీరు చూసినప్పుడు ఒక వెరీ నానో సెకండ్స్లో అది మన రెటీనా మీద తిరగబడి పడుతుంది. అంతకన్నా ఇంకా తక్కువ నానో సెకండ్స్లో మన మైండ్ దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మనకి కరెక్ట్గా కనపడేలాగా ఆ ఇమేజ్ని అది మళ్ళీ యాక్చువల్ పొజిషన్లోకి ప్రాసెస్ చేసి మనకి కనపడేలాగా చేస్తుంది. అంటే దాని అర్థం మనం ఏదైతే ఒక వస్తువుని చూస్తున్నామో దాని ప్రాపర్ డైరెక్షన్లో అది అలా మనకి కనపడటానికి కారణము మన మైండ్. మన కన్ను కేవలం ఆ ఇమేజ్ని మన దగ్గరికి తీసుకొస్తుంది తలకిందులుగా, కానీ దాన్ని కరెక్ట్ డైరెక్షన్లో మన మెమొరీలో, మన కాన్షియస్లో, మన రెటీనా మీద పడ్డప్పుడు మనం దాన్ని కరెక్ట్గానే చూస్తున్నాము అనే ఆ పిక్చర్ని మనకి కలగజేసేది మన మైండ్. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ లాజిక్ we all have inbuilt by birth. సో దీన్ని బట్టి చూస్తే ఈ కళ్ళు అనేవి ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ కళ్ళతో మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో అనే దాని మీద మనం చాలా కాన్షియస్గా ఉండాలి. అలా లేదు అని అంటే తెలియకుండా ప్రతి సమాచారం మన మైండ్లోకి వెళ్ళిపోయి ఆ సమాచారం దట్ ఈస్ నథింగ్ బట్ మెమొరీ, ఆ మెమొరీయే రీకాల్ అవుతుంది. ఆ మెమొరీయే మనకి ప్రాసెస్ అయ్యి ఆ మెమొరీ ఫార్మాట్లోనే మనకి అప్పుడప్పుడు ప్రశాంతంగా లేకపోవటం, చిరాకు, ఒక ఫ్రస్ట్రేషను, ఒక కోపం, ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే మనిషికి తెలియకుండా ఒక్కొక్కసారి సడన్గా మనం ఏదైతే మెమొరీ అనేది మన మైండ్లోకి పంపిస్తామో, మన మైండ్ ఎప్పుడు కూడా ఆలోచించే లక్షణం ఉన్నది. కళ్ళు చూడటానికి, చెవులు వినటానికి ఎలాగో బ్రెయిన్ అనేది ఆలోచించటం దాని లక్షణం. ఒక మెమొరీ అనేది లేకపోతే 5 సెన్సెస్ నుంచి మీరు కనుక ఆ మెమొరీని ఆపేస్తే మైండ్కి ఇవ్వటం, అది ఆలోచించలేదు. నిద్రలో కొత్త మెమొరీని మన సెన్సెస్ తీసుకోలేవు. ఎందుకనంటే మన కళ్ళు, చెవి, ముక్కు, నోరు, మన స్కిన్, శరీరం ఇన్పుట్ని ఆపేస్తుంది. అందువల్ల నిద్రలో ఏదైతే మైండ్లో మనం స్టోర్ చేస్తామో ఒక మెమొరీని, దానంతటా అదే ప్రాసెస్ చేసుకొని మైండ్ అందుకే అప్పుడప్పుడు కలలు రావటం, ఏవో పీడకలలు, ఏదో తెలియకుండా ఏదో అనిపించటం, ఇవన్నీ ఎందుకనంటే ఆల్రెడీ ఉన్న మెమొరీని మైండ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, కొంచెం రెస్ట్లెస్గా ఉన్న మైండ్. సో వాట్ ఈజ్ మై పాయింట్ ఎగ్జాక్ట్లీ హియర్? ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు, అది మన ప్రయాణాల్లో కానీ, మనం సెంటర్కి కానీ, బజార్కి కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం నేచర్ని మాత్రమే గమనించాలి, మనుషుల్ని చాలా తక్కువ గమనించాలి. నేను మా ఫ్రెండు హైదరాబాద్ బంజారా హిల్స్ న్యాచురల్స్కి చాలాసార్లు వెళ్ళాం, ఐస్ క్రీమ్ షాప్కి. ఒకసారి వాడు చాలా మల్టిపుల్ టైమ్స్ డిసప్పాయింట్ అవుతూ కనిపించేవాడు నాకు. న్యాచురల్స్కి ఎంటర్ అయిన ఒక 15-20 మినిట్స్ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అడిగేవాడిని, ఎందుకు నువ్వు అంత డల్గా ఉన్నావు అంటే, ఒక్క అమ్మాయి కూడా నన్ను చూడట్లేదు అనేది వాడి సమాధానం. అంటే నేను ఇంత తెల్లగా ఉన్నాను, ఇంత అందంగా ఉన్నాను, అయినా సరే నన్ను ఒక్క అమ్మాయి కూడా చూడట్లేదు అనే ఒక నిరాశ వాడిలోకి ఎంటర్ అయింది. ఎందుకు వాడిలోకి అది ఎంటర్ అయిందంటే, వాడందరినీ గమనిస్తున్నాడు వాడి కళ్ళతో. ఒక్కళ్ళు కూడా తిరిగి వీడికి ఫోకస్ ఇవ్వట్లా, అటెన్షన్ ఇవ్వట్లా, తిరిగి చూడట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఆ కళ్ళతో వాడు ఎవరినైతే చూశాడో వాళ్ళు తిరిగి రెస్పాన్స్ ఇవ్వనప్పుడు, వాళ్ళు తిరిగి అటెన్షన్ ఇవ్వనప్పుడు
ఈ కళ్ళలోంచి వచ్చిన చూపు, ఆ సమాచారం అనేది మైండ్లో ప్రాసెస్ అయ్యి ఇమీడియట్గా అది డిసప్పాయింట్గా మారుతుంది. అంటే ఇది ఎక్కడ మొదలవుతుంది అని అంటే ఫస్ట్ మైండ్లో మొదలవుతుంది అని అందరూ అనుకుంటారు. కాదు, అది ఫస్ట్ చూపులో మొదలవుతుంది. అందుకే ఏ అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఏ అబ్బాయి ఆనందంగా ఉండడు, ప్రశాంతంగా ఉండడు అని అంటే బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కదాన్ని కళ్ళతో గమనించేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు. బయటికి వెళ్ళినప్పుడు ఏ అమ్మాయి అయితే ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తూ తెలియకుండానే చూస్తూ ఉంటుందో ప్రతి ఒక్క డీటెయిలింగ్ని, ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకనంటే కళ్ళు అంటే ఎనర్జీ. మన కళ్ళల్లో ఒక భయంకరమైన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎటువైపు నుంచి వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే మీ జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది వ్యక్తులను మీరు చూడగానే మంచిగా అనిపిస్తుంది, కొంతమంది వ్యక్తులను చూడగానే కొంచెం చిరాగ్గా, ఒక తెలియని డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఎందుకంటే తెలియకుండానే వాళ్ళు ఆలోచించే విధానం అనేది వాళ్ళ కళ్ళల్లో మనకి కనపడి ఆ రిఫ్లెక్షన్ మనకు అర్థమవుతుంది. దాన్నే మన పెద్దవాళ్ళ భాషలో దిష్టి అంటాం. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిన్ను చూస్తున్నారనే విషయాన్ని నువ్వు ఎక్కువ పట్టించుకుంటే నువ్వు చేసే పని మీద ఫోకస్ తగ్గి ఆ పని మీద రిజల్ట్స్ నీకు రావు. అప్పుడు అది ఏ రకంగా నీకు ఎఫెక్ట్ అవుతుంది కదా. దట్స్ హౌ హోల్ ది పాయింట్. సో నేను నాచారంలో హబ్సిగూడ అనే ఏరియాలో ఉంటున్నప్పుడు ఒక చిన్న కొంచెం ఆమెకి కొంచెం మైండ్ సరిగ్గా ఉండదు, కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఆమె. ఒకసారి నేను కూరగాయల కొట్టు దగ్గర ఆమె నన్ను చూసిన చూపు, ఎంత స్వచ్ఛమైన చూపు ఆమె నా వైపు చూసి ఎలా నవ్విందంటే నేను అలాంటి చూపు ఇంతవరకు ఎవరి దగ్గర చూడలే. సో ఒక మనిషి లోపల ఏదైతే ఆలోచన విధానం, అతని యాటిట్యూడ్, అతని ప్రజెన్స్, అతని వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రాంగ్ విల్ అనేది, ఆ క్లారిటీ అది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ కానీ పర్సెప్షన్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. కాబట్టి సో ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తారో మీ కళ్ళని మ్యాక్సిమం నేచర్ వైపు, ఆకాశం, సూర్యుడు, లేదా నక్షత్రాలు, చందమామ, చెట్లు, పెద్దగా కట్టిన కొన్ని బిల్డింగ్స్, ఈ ఆర్ట్ని, ఈ టాలెంట్ని, ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఉన్న కన్స్ట్రక్షన్స్ని, దాని తర్వాత ఇన్బిల్ట్గా నేచర్ ద్వారా వచ్చిన చెట్లని, వాటిని మీరు చూసినప్పుడు యూ విల్ రియలైజ్ ది పవర్ ఆఫ్ సీయింగ్. కళ్ళలో ఉన్న శక్తిని, చూడగలిగే శక్తిని మీరు ఇంకా డబల్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఊరికే మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో కళ్ళతో, అదంతా వర్త్ఫుల్ కాదు. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లుకింగ్ అవుట్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కళ్ళతో మీరు మీ ఫోన్లలో కానీ, మీ డైలీ జీవితంలో టీవీలో కానీ ఏదైతే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారో కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే 90% సమాచారం కళ్ళ ద్వారానే వెళ్తుంది. So it will decide our perception and our thoughts. Thank you.